సమూయేలు దేవుని ఆలయంలో ఒక బాలుడు. పిల్లలు, ఒకానొకప్పుడు సమూయేలు అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని తల్లి హన్నా చాలా సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సమూయేలును ప్రసాదించాడు. హన్నా తన కుమారుడిని దేవునికి అంకితం చేసింది. సమూయేలును ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ ప్రధాన యాజకుడైన ఏలీకి అప్పగించింది. సమూయేలు దేవుని సేవలో పెరిగాడు. ఒక రాత్రి సమూయేలు నిద్రిస్తుండగా దేవుడు అతనిని పిలిచాడు. సమూయేలు, సమూయేలు అని దేవుడు పిలిస్తే ఏలీ పిలుస్తున్నాడని సమూయేలు అనుకున్నాడు. ఏలీ దగ్గరకు పరిగెత్తాడు. ఏలీ అసలు విషయం చెప్పి, దేవుడు పిలిచినప్పుడు దేవా, మాట్లాడు, నీ సేవకుడు వింటున్నాడు అని చెప్పమని నేర్పించాడు. దేవుడు మరలా పిలిచినప్పుడు సమూయేలు అలాగే అన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు దేవుని మాట విన్నాడు. దేవుని సేవకుడిగా గొప్ప ప్రవక్తగా ఎదిగాడు. పిల్లలు, మనం కూడా సమూయేలులా దేవుని మాట విని ఆయనకు ఇష్టలుగా జీవించాలి.